నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల ఫలితాలు వెలువడి చాలా కాలమే అయినా ఆ ఓటింగ్ జరిగిన తీరుపై ఇప్పుడు మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే స్థాయిలో చర్చ మొదలవడం యాదృచ్ఛికం కాదు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ రాసిన కథనం వెలుగులోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన ఎలాంటి ఆరోపణలు కాకుండా స్వయంగా భారత ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన డేటానే ఆధారంగా తీసుకొని బయటపెట్టిన లెక్కలు చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులపైనే సందేహాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే బూత్ గేట్లు మూసేస్తారు. అప్పటికి క్యూ లైన్ లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 5 గంటల తర్వాత ఏకంగా 12.5% అదనపు ఓటింగ్ నమోదైనట్లు డేటా చెబుతోంది. ఇది దేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనిది. గేట్లు మూసేశాక కూడా రాత్రి 12 గంటలు దాటిన తర్వాత వేల సంఖ్యలో బూత్లలో ఓట్లు పడినట్లు రికార్డుల్లో కనిపించడం వెనుక నిజంగా మనుషులే ఓటు వేశారా? లేక సిస్టంలో ఏదైనా అదృశ్య ప్రక్రియ జరిగిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్యలో దాదాపు 17 లక్షల ఓట్లు పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే సగటున ప్రతి నిమిషానికి 4 ఓట్లు లేదా ప్రతి 15 సెకండ్లకు 1 ఓటు అన్నమాట. కానీ వాస్తవానికి ఒక ఓటర్ అసెంబ్లీ, పార్లమెంట్ రెండింటికి ఓటు వేస్తే వీవీప్యాట్ స్లిప్లు రావడానికే కనీసం 14 సెకండ్లు పడుతుంది. ఆ తర్వాత ఓటర్ రిజిస్టర్ లో సంతకం, సిరాగుర్తు, కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ఓటు వేయడం అన్ని కలిపితే కనీసం 40 నుంచి 45 సెకండ్ల సమయం అవసరం. అలాంటప్పుడు ప్రతి 15 సెకండ్లకు 1 ఓటు ఎలా పడింది అన్నది ఎవరికీ అర్థం కాని మిస్టరీగా మారింది. ఆ సమయంలో బూత్ల వద్ద భారీగా క్యూ లైన్లు ఉన్నాయని మీడియా ఎక్కడా రిపోర్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో కూడా అలాంటి విజువల్స్ కనిపించలేదు. మరోవైపు ఎన్నికల నిబంధనల ప్రకారం ఫామ్ 20 పై రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు అబ్జర్వర్ సంతకం తప్పనిసరి అయినా పరకాల ప్రభాకర్ పరిశీలించిన అనేక డాక్యుమెంట్స్ పై అబ్జర్వర్ సంతకాలు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 గంటల తర్వాత జరిగిన ఓటింగ్ వివరాలు, వెబ్ కాస్టింగ్ వీడియోలు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు అడిగినా అవి అందించకపోవడం, పైగా కొంత డేటా అప్పుడే డిలీట్ అయిందన్న సమాచారం బయటకు రావడం చూస్తుంటే ఇది కేవలం పరిపాలనా లోపమా లేక ప్రణాళికాబద్ధమైన వ్యవస్థాగత వైఫల్యమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుపై పూర్తి ధీమాతో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఫలితం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ప్రజల తీర్పు కంటే కూడా టెక్నాలజీ ఆధారిత మార్పులే ప్రధాన కారణమా అన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. నిజంగా ఈ స్థాయి వేగంతో ఓట్లు పడడం సాధ్యం కాదని తేలితే ఈ ఎన్నికల ఫలితాలను ప్రజాస్వామ్య విజయం అని పిలవాలా లేక సిస్టమ్ విజయం అని పిలవాలా అన్న సందేహం రాజకీయ విశ్లేషకులను కూడా తలలు పట్టుకునేలా చేస్తోంది. అందుకే ఇప్పుడు ఈ అంశం కేవలం ఒక కథనం వరకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో న్యాయపరమైన, రాజకీయపరమైన, జాతీయ స్థాయి చర్చగా మారే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఈ ఓటింగ్ రాత్రి వెనుక ఉన్న నిజం పూర్తిగా బయటపడితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, దేశ ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని కూడా కుదిపేసే సంచలనంగా మారుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.